అనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా, క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరాలకి ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డలు తీసుకుపోతావురా. చంపి పారేస్తే నా కొడుక. పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా. అయాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ సూత్రంలో చంపేయండి అన్ని. మనమే వంట పోతా అంటే విన్నాను బావా. పట్టుకోండి రా. ఎక్కడ బండి వద్దురా. అత్తడత్తడన్నో ఏడ్రాడు. గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరోళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం పదుండ్రా. లేవు నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు. రోయ్ ఏ అబ్బే నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోద్లేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదోల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? నీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుళ్ళ లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి వై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమను గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను.